ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించి మాట్లాడతాను. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అన్నది స్పైన్ సర్జరీలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అండి. ఇది దినదినంగా ఇంప్రూవ్ అవుతూ ఉంది. ఒక 5 సంవత్సరాల క్రితం మేము చేయగలిసిన సర్జరీ మీద ఇప్పుడు చేస్తున్న సర్జరీస్ చాలా ఇంప్రూవ్ అయిపోయాయి. అంటే దాదాపుగా 99% అరుగుదల వల్ల ఉండే వెన్నెముక సమస్యని మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఒకప్పుడు మనకు అపెండిక్స్ సర్జరీ చేయాలి అంటే కడుపులో ఒక 10 సెంటీమీటర్ల మధ్యలో కోసి పేగులన్నీ బయటికి తీసి అపెండిక్స్ ఎతికి తీసేసేవాళ్ళం. దాని తర్వాత ఇన్సిషన్ కొంచెం మారి దానిలో నుంచి పేగులు బయటికి తీసి అపెండిక్స్ తీసేసేవాళ్ళం. దాని తర్వాత లేటెస్ట్గా ఏమొచ్చింది, లాప్రోస్కోపీ. అంటే ఇక్కడ కెమెరా పెట్టి ఇంకొక పోర్ట్ పెట్టి దానిలో నుంచి మనం తీయటం. ఇదే ప్రిన్సిపల్ని మనము ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో వాడుతూ ఉన్నాం. సో అసలు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ఇంత కష్టపడి ఎండోస్కోపీ చేయాలి అంటే, మనము ఒక టార్గెట్ రీచ్ అవ్వడానికి నడుములో డిస్క్ బయటకు వచ్చి నరం నలుగుతుంది, తద్వారా నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది అన్నప్పుడు మనం ఆ ఒత్తిడిని తొలగించేదానికి సర్జరీ చేస్తాం.